సిద్ధార్థుడు అనగా గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563 సంవత్సరంలో లుంబినిలో, ప్రస్తుతం నేపాల్లో ఉంది, ఒక రాజకుమారుడిగా జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు శాక్య రాజ్యం యొక్క రాజు, తల్లి మాయాదేవి. సిద్ధార్థుని జననం పూర్తిగా ఆధ్యాత్మికతతో నిండి ఉంది. మాయాదేవి గర్భవతి అయ్యాక ఆమె ఒకరోజు స్వప్నంలో ఆకాశం నుండి ఒక తెల్ల ఎలుగుబంటి ఆమె గర్భంలోకి ప్రవేశిస్తుందని చూసింది. ఈ స్వప్నం గురించి రాజ్యంలో ఉన్న పండితులు ప్రవచించారు. ఆ బిడ్డ అత్యంత ప్రత్యేకతతో జన్మిస్తాడని, అతను ప్రపంచానికి ఒక వెలుగు కావాలని చెప్పారు. సిద్ధార్థుడు జన్మించిన రోజున ఆకాశం స్వచ్ఛంగా ఉండి ప్రకృతి ఆనందంగా కనిపించింది. ఈ సంతోషకరమైన సందర్భంలో రాజుగారికి మరో ప్రవచనం చెప్పబడింది. ఈ బిడ్డ ప్రపంచానికే ఒక వెలుగు తెస్తాడు. అతను ఈద గొప్ప చక్రవర్తి, ఒక సార్వభౌముడు గా మారుతాడు లేదా గొప్ప ఆధ్యాత్మిక గురువుగా మారుతాడు. ఈ ప్రవచనం రాజు శుద్ధోదనుడికి ఒక సంక్షోభం తెచ్చింది. అతని కోరిక అతని కుమారుడు రాజ్యానికి వారసుడిగా మారడం. కాని ఆధ్యాత్మిక మార్గం అతనిని రాజ్యానికి దూరంగా తీసుకెళ్లవచ్చనే భయం రాజు మనసులో ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజు సిద్ధార్థుని బాల్యం నుండి భౌతిక ప్రపంచంలోని బాధలు, దుఃఖాలు మరియు కష్టాలను దూరంగా ఉంచి పెంచాలని నిర్ణయించాడు. సిద్ధార్థుని ఎదుగుదల ఆనందం మరియు విలాసంలో మాత్రమే కొనసాగాలని ఆదేశించాడు. ఈ ప్రయత్నాల వల్ల సిద్ధార్థుని జీవితంలో ఒక అనుకోని మలుపు ఏర్పడింది. కాని అతని లక్ష్యం ప్రవచనంలో చెప్పినట్టు చివరకు ఆధ్యాత్మికత వైపే నడిచింది. సిద్ధార్థుని పుట్టుక జరిగినప్పటి నుండి అతని తండ్రి శుద్ధోదనుడు అతడిని భౌతిక ప్రపంచంలోని బాధలు మరియు కష్టాల నుండి పూర్తిగా దూరంగా ఉంచి పెంచేందుకు ప్రయత్నించాడు. ప్రవచనం ప్రకారం సిద్ధార్థుడు రాజు కాకుండా ఆధ్యాత్మిక గురువుగా మారే అవకాశం ఉన్నందున రాజు తన కుమారుడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లకుండా అతన్ని రాజభవనంలోనే సుఖసంపదలతో నింపి పెంచాలని నిర్ణయించుకున్నాడు. సిద్ధార్థుని బాల్యం. సిద్ధార్థుడు రాజభవనంలోని అన్ని సౌకర్యాలతో జీవితాన్ని అనుభవించాడు. అతని అవసరాలన్నీ తక్షణమే తీర్చేవారుగా అనేక సేవకులు ఉండేవారు. అతడి చుట్టూ సంగీతం, నృత్యం, కళలతో నిండిన ఆనందకర వాతావరణం ఉండేది. ఆహారంలో అత్యుత్తమ వంటకాలు, దుస్తుల్లో అత్యంత విలాసమైన వస్త్రాలు మరియు వినోదానికి అద్భుతమైన కార్యక్రమాలు అందుబాటులో ఉండేవి. భౌతిక కష్టాల నుండి దూరంగా రాజభవనం చుట్టూ ఉన్న అన్ని మార్గాలు ఆనందదాయకమైన దృశ్యాలతో మాత్రమే నింపబడ్డాయి. రాజుగారు సిద్ధార్థుని ఎప్పుడూ బాధలు, వ్యాధులు, వృద్ధాప్యం వంటి జీవితపు వాస్తవాలను చూడనీయకుండా చూసేవారు. భవనం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సిద్ధార్థుని జీవితం సంతృప్తిగా సాగేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సంతోషకర వివాహం. యౌవనంలో సిద్ధార్థునికి సుందరమైన యశోదరతో వివాహం జరిగింది. వారి జీవితంలో ఆనందం, ప్రేమ మరియు మమత నిండిన చక్కని అనుబంధం ఏర్పడింది. ఈ విధంగా సిద్ధార్థుని బాల్యం మరియు యువకుడు అనుభవించిన జీవితం పూర్తిగా విలాసమయమైనదిగా కనిపించింది. అయితే జీవితానికి నిజమైన అర్థం తెలుసుకునే క్రమంలో సిద్ధార్థుడు భవనంలోని ఈ విలాసాలు తనకు తాత్కాలిక సంతోషం మాత్రమే ఇస్తున్నాయని గ్రహించాడు. ఈ ఆనందకర జీవితం అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక బలమైన పునాది అయింది. సిద్ధార్థుడు తన తండ్రి శుద్ధోదనుని ఆదేశాల మేరకు భవనంలోని ఆనందకర మరియు విలాసమయ జీవితం గడిపాడు. అయితే ఈ రక్షిత జీవితానికి మించిన ప్రపంచం ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచన సిద్ధార్థుని మనసులో మొదలైంది. ఒకరోజు తన రథసారథి చెన్నతో కలిసి రాజభవనానికి వెలుపలికి వెళ్లే అవకాశం సిద్ధార్థునికి లభించింది. ఈ యాత్రలో అతను జీవితంలోని వాస్తవాలను ఎదుర్కొన్నాడు. ఇవి అతని జీవితంలో ఒక కీలక మలుపుగా మారాయి. సిద్ధార్థుని 4 దర్శనాలు. వృద్ధుడు. అతను ఒక వృద్ధుడిని చూశాడు. శరీరం వంగిపోయి, చర్మం ముడతలతో నిండిపోవడం, నడవడానికి కష్టపడుతున్నట్లు కనిపించడం సిద్ధార్థాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. చెన్నను అడిగాడు, ఈ వ్యక్తి ఎందుకు ఇలా ఉన్నాడు? చెన్న సమాధానంగా చెప్పాడు, ఇది వృద్ధాప్యం, ఇది ప్రతి ఒక్కరికి వచ్చే దశ. రోగి. తరువాత ఒక వ్యక్తి తీవ్ర కష్టంలో కూరుకుపోయి దైన్యంగా బాధపడుతూ కనిపించాడు. సిద్ధార్థుడు అడిగాడు,
ఇతను ఎందుకు ఇలా బాధపడుతున్నాడు? చెన్న అతనికి అనారోగ్యం, వ్యాధులు గురించి వివరించాడు. సిద్ధార్థుని పుట్టుక జరిగినప్పటి నుండి అతని తండ్రి శుద్ధోదనుడు అతడిని భౌతిక ప్రపంచంలోని బాధలు మరియు కష్టాల నుండి పూర్తిగా దూరంగా ఉంచి పెంచేందుకు ప్రయత్నించాడు. ప్రవచనం ప్రకారం సిద్ధార్థుడు రాజు కాకుండా ఆధ్యాత్మిక గురువుగా మారే అవకాశం ఉన్నందున రాజు తన కుమారుడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లకుండా అతన్ని రాజభవనంలోనే సుఖ సంపదలతో నింపి పెంచాలని నిర్ణయించుకున్నాడు. సిద్ధార్థుని బాల్యం. సిద్ధార్థుడు రాజభవనంలోని అన్ని సౌకర్యాలతో జీవితాన్ని అనుభవించాడు. అతని అవసరాలన్నీ తక్షణమే తీర్చేవారుగా అనేక సేవకులు ఉండేవారు. అతడి చుట్టూ సంగీతం, నృత్యం, కళలతో నిండిన ఆనందకర వాతావరణం ఉండేది. ఆహారంలో అత్యుత్తమ వంటకాలు, దుస్తుల్లో అత్యంత విలాసమైన వస్త్రాలు మరియు వినోదానికి అద్భుతమైన కార్యక్రమాలు అందుబాటులో ఉండేవి. భౌతిక కష్టాల నుండి దూరంగా రాజభవనం చుట్టూ ఉన్న అన్ని మార్గాలు ఆనందదాయకమైన దృశ్యాలతో మాత్రమే నింపబడ్డాయి. రాజుగారు సిద్ధార్థుని ఎప్పుడూ బాధలు, వ్యాధులు, వృద్ధాప్యం వంటి జీవితపు వాస్తవాలను చూడనీయకుండా చూసేవారు. భవనం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సిద్ధార్థుని జీవితం సంతృప్తిగా సాగేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సంతోషకర వివాహం. యౌవనంలో సిద్ధార్థునికి సుందరమైన యశోదరతో వివాహం జరిగింది. వారి జీవితంలో ఆనందం, ప్రేమ మరియు మమత నిండిన చక్కని అనుబంధం ఏర్పడింది. ఈ విధంగా సిద్ధార్థుని బాల్యం మరియు యువకుడు అనుభవించిన జీవితం పూర్తిగా విలాసమయమైనదిగా కనిపించింది. అయితే జీవితానికి నిజమైన అర్థం తెలుసుకునే క్రమంలో సిద్ధార్థుడు భవనంలోని ఈ విలాసాలు తనకు తాత్కాలిక సంతోషం మాత్రమే ఇస్తున్నాయని గ్రహించాడు. ఈ ఆనందకర జీవితం అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక బలమైన పునాది అయింది. సిద్ధార్థుడు తన తండ్రి శుద్ధోదనుని ఆదేశాల మేరకు భవనంలోని ఆనందకర మరియు విలాసమయ జీవితం గడిపాడు. అయితే ఈ రక్షిత జీవితానికి మించిన ప్రపంచం ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచన సిద్ధార్థుని మనసులో మొదలైంది. ఒకరోజు తన రథసారథి చెన్నతో కలిసి రాజభవనానికి వెలుపలికి వెళ్లే అవకాశం సిద్ధార్థునికి లభించింది. ఈ యాత్రలో అతను జీవితంలోని వాస్తవాలను ఎదుర్కొన్నాడు. ఇవి అతని జీవితంలో ఒక కీలక మలుపుగా మారాయి. సిద్ధార్థుని 4 దర్శనాలు. వృద్ధుడు. అతను ఒక వృద్ధుడిని చూశాడు. శరీరం వంగిపోయి, చర్మం ముడతలతో నిండిపోవడం, నడవడానికి కష్టపడుతున్నట్లు కనిపించడం సిద్ధార్థాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. చెన్నను అడిగాడు, ఈ వ్యక్తి ఎందుకు ఇలా ఉన్నాడు? చెన్న సమాధానంగా చెప్పాడు, ఇది వృద్ధాప్యం, ఇది ప్రతి ఒక్కరికి వచ్చే దశ. రోగి. తరువాత ఒక వ్యక్తి తీవ్ర కష్టంలో కూరుకుపోయి దైన్యంగా బాధపడుతూ కనిపించాడు. సిద్ధార్థుడు అడిగాడు, ఇతను ఎందుకు ఇలా బాధపడుతున్నాడు? చెన్న అతనికి అనారోగ్యం, వ్యాధులు గురించి వివరించాడు. శవం. మరికొంత దూరం వెళ్లిన తరువాత సిద్ధార్థుడు ఒక శవయాత్రను చూశాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ శవాన్ని తీసుకెళ్తున్నారని అతను గమనించాడు. చెన్న చెప్పాడు, మరణం ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఇది జీవితానికి ముగింపు. సన్యాసి. చివరగా ఒక సన్యాసిని తారసపడ్డాడు. అతను ప్రశాంతంగా అందరి బాధలను దాటుకుని ఒక ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నమై ఉండటాన్ని చూశాడు. సిద్ధార్థుడు సన్యాసి జీవితాన్ని ఆశ్చర్యంగా పరిశీలించి, ఈ వ్యక్తి ఎలా అంత శాంతంగా ఉన్నాడు అని ప్రశ్నించాడు. ఈ దర్శనాల ప్రభావం. ఈ 4 సంఘటనలు సిద్ధార్థుని మనస్సును లోతుగా కదిలించాయి. అతను గ్రహించాడు, జీవితం తాత్కాలికం, బాధలు తప్పవు, కానీ వాటికి ఒక పరిష్కారం ఉండాలి. ఈ సమాధానాలను తెలుసుకోవాలనే ఉత్సాహంతో సిద్ధార్థుడు తన ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ 4 దర్శనాలు సిద్ధార్థుని జీవితం, దృష్టి మరియు మార్గాన్ని పూర్తిగా మార్చి అతనిని గౌతమ బుద్ధుడిగా మార్చే ఆధ్యాత్మిక పయనానికి ప్రేరణనిచ్చాయి. సిద్ధార్థుని జీవితం ఆనందంతో, విలాసంతో నిండిన, రాజు ద్వారా దేన్ని కంటే ఎక్కువ శ్రద్ధతో పెంచబడింది. కాని బయటి ప్రపంచంలో చూసిన దృశ్యాలు, వృద్ధుడు, రోగి, శవం మరియు సన్యాసి అతని మనసులో ఆందోళన రేకెత్తించాయి. ఈ దృశ్యాలు జీవితంలోని అస్థిరత, బాధలు
మరియు కష్టాలను వెల్లడించాయి. అవి అతనికి శాంతి లేదా సంతోషం ఇవ్వగలవా అన్న ప్రశ్నను తెరిపించాయి. అతను ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి బహుశా రాజకీయం, కుటుంబం లేదా భవనంలోనే ఆనందం కనుగొనలేడు అన్న అనుభూతి ఏర్పడింది. ఈ స్థితిలో సిద్ధార్థుడు ఒక గమనార్హ నిర్ణయం తీసుకున్నాడు. పరిశీలన. సిద్ధార్థుడు తన తండ్రి శుద్ధోదనుని జీవన విధానాన్ని, ఆనందమయ జీవితం, విలాసం మరియు అహంకారం వంటి అస్తిత్వాలను సమీక్షించాడు. అతను గమనించాడు, ఈ భౌతిక ఆనందాలు తాత్కాలికమే, అవి నిజమైన శాంతిని ఇవ్వవు. సంసారం వీడటానికి నిర్ణయం. ఈ అవగాహనతో సిద్ధార్థుడు రాజభవనాన్ని విడిచి తన జీవితంలో కొత్త దారిని అన్వేషించడానికి బయలుదేరాడు. ఈ నిర్ణయంతో అతను తన భార్య యశోధర, తన చిన్న పుత్రం రాహుల్ను వదిలి భవనం నుండి బయటకు వెళ్లాడు. ఇతడు సమాజంలోని అనేక బంధాలను, భవిష్యత్తు అంగీకారాలను తిరస్కరించుకున్నాడు. సమాధానమైన జీవితం కోసం దారితీసే ప్రస్థానం. సిద్ధార్థుడు ఈ సమాజంలో స్థిరపడేందుకు సంకల్పిత పన్నులు, ధనవంతులు లేదా ఘనతలు ఏమీ లేనివాడు. కాని అతనికి తెలుసు, వాస్తవ జీవితానికి అర్థం దొరకాలంటే ఆధ్యాత్మిక ప్రయాణం, మానసిక శాంతి, జ్ఞానం మాత్రమే కీలకమైనవి. ఈ ప్రయాణం కోసం ఆయన మరింత ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించేందుకు బయలుదేరాడు. ప్రారంభం. రాజభవనాన్ని విడిచి శరీరానికి కష్టం అనుభవిస్తూ సిద్ధార్థుడు పలు వయస్సుల మధ్య సన్యాసులను చూడటానికి, వివిధ యోగుల వద్ద వేదాంతాన్ని తెలుసుకోవడానికి, మరింత జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాడు. కాని అద్భుతమైన శాంతి మరియు విముక్తి కోసం అతనికి కొత్త మార్గం అవసరం అనిపించింది. సిద్ధార్థుని సంసారాన్ని వీడటం అతని ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని ప్రారంభించే ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఈ నిర్ణయం అతన్ని బుద్ధత్వాన్ని చేరడంలో ఒక కీలక అంకానికి తీసుకెళ్లింది. సిద్ధార్థుని జీవితంలో భాగంగా అతను ఎప్పుడూ రాజకుమారుడిగా పరిమితమైన ఆనందం, విలాసం మరియు భౌతిక సంపదలతోనే జీవించాడు. కాని బయట ప్రపంచంలో చూసిన దృశ్యాలు, వృద్ధుడు, రోగి, శవం మరియు సన్యాసి అతనిపై గాఢమైన ప్రభావం చూపించాయి. ఈ దృశ్యాలు అతనికి ప్రపంచంలోని అస్థిరత, బాధలు, మరణం మరియు అవశ్యమైన ఆధ్యాత్మిక మార్గం గురించి లోతైన ఆలోచనలను కలిగించాయి. ఈ దృశ్యాలను చూసిన తర్వాత సిద్ధార్థుడు అనుకున్నాడు, భౌతిక ఆనందాలు తాత్కాలికమే. అతనికి గ్రహించబడింది, భౌతిక ఆనందాలు మరియు సంపదలు కేవలం తాత్కాలిక మాత్రం. వృద్ధాప్యం, వ్యాధులు మరియు మరణం అనే వాస్తవాలు వాటిని ఆడుకునే లేదా అంగీకరించే వారందరినీ వేధిస్తాయి. జీవితానికి ఉన్న గౌరవాన్ని అర్థం చేసుకోవడం. జీవితంలో నిజమైన ఆనందం మరియు శాంతి పొందాలంటే భౌతిక ప్రపంచం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో కూడా ప్రయాణం అవసరం అని అతను తెలుసుకున్నాడు. తాను ఎంచుకున్న మార్గం. ఈ పరిణామాల అనంతరం సిద్ధార్థుడు తన బంధాల నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. రాజభవనం, తండ్రి, భార్య యశోధర మరియు చిన్న పుత్రుడు రాహుల్ అన్ని వాటిని వదిలి సిద్ధార్థుడు నిజమైన జీవితం మరియు ఆధ్యాత్మిక మార్గం కోసం బయలుదేరాడు. తన హృదయాన్ని, తన శరీరాన్ని పరీక్షించేందుకు, జ్ఞానం కోసం, ఆత్మవిముక్తి కోసం సన్యాసి మార్గాన్ని అనుసరించాలనే నిర్ణయానికి వచ్చాడు. ప్రారంభం. ఈ సంసారాన్ని వీడడం సిద్ధార్థుని జీవితంలో పెద్ద మలుపును సూచిస్తుంది. అది అతనికి శాంతి, ప్రశాంతత మరియు నిజమైన అర్థం వెళ్లి పొందడం కోసం ప్రారంభమయ్యింది. తన చుట్టూ ఉన్న బంధాలను, సంపదలను, రాజకీయం, భౌతిక బంధాలను విడిచి వాస్తవానికి అన్వేషణ మొదలుపెట్టాడు. ఈ సంసారాన్ని వీడటం సిద్ధార్థుని ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించే కీలక దశ. ఆ తరువాత ఆత్మవిముక్తిని పొందడానికి ప్రపంచంలో అనుభవాలను మరియు అర్థాలను తప్పనిసరిగా ప్రశ్నించడంలో అతను మరింత లోతుగా అడుగులు వేశాడు. సిద్ధార్థుడు సంసారాన్ని వీడి జీవితంలోని నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రయాణంలో అతను మొదటిసారిగా కఠినమైన తపస్సు, ఆధ్యాత్మిక సాధన ద్వారా జ్ఞానం పొందాలని ప్రయత్నించాడు. అయితే ఈ మార్గం అతనికి ఫలించలేదు, ఎందుకంటే శరీరానికి అతి కష్టమైన పరీక్షలు, ఉపవాసాలు, తీవ్ర శ్రమలు అతనికి అవసరమైన ఆధ్యాత్మిక శాంతిని ఇవ్వలేదు. తపస్సు మొదటి ప్రయత్నం.
కఠిన శరీర శ్రమ. సిద్ధార్థుడు తన శరీరాన్ని పరీక్షించడానికి ఎన్నో కఠినమైన పద్ధతులు అనుసరించాడు. నిత్యనవోపవాసం, తీవ్ర శరీర శ్రమలు మరియు శరీరాన్ని దారుణంగా హింసించడం వంటి పద్ధతులు ప్రయత్నించాడు. ఈ తపస్సు ద్వారా అతను ఆధ్యాత్మిక జ్ఞానం లేదా శాంతిని పొందగలుగుతాడని ఆశించాడు. అదే మార్గం ఫలించలేదు. కాని ఈ కఠినమైన తపస్సు శరీరాన్ని నాశనం చేయడం మరియు కష్టాలు మాత్రమే అనుభవించడం వలన సిద్ధార్థుని ఆధ్యాత్మిక అనుభవానికి దారితీసే మార్గం కనుగొనలేదు. ఈ విధంగా అతను గ్రహించాడు, జ్ఞానం పొందడానికి శరీరాన్ని ధర్మపథం తప్పుగా హింసించడం సరైన మార్గం కాదు, మధ్య మార్గం అవలంబించడం. ఈ అనుభవం తరువాత సిద్ధార్థుడు అతి కఠినమైన తపస్సును విడిచి మధ్య మార్గం, బుద్ధ విహారం అవలంబించాలని నిర్ణయించాడు. మధ్య మార్గం అనేది అనగా ఆధ్యాత్మిక సాధనలో ఒక సమతుల్యమైన దిశ, అంటే ధన, ధర్మం మరియు అధిక తపస్సు మధ్య ఒక సమతుల్యతా మార్గం. అది శరీరాన్ని మరియు మనస్సును కూడా సమతుల్యంగా ఉంచుతుంది. మధ్య మార్గం యొక్క ముఖ్యత: శరీరానికి అణిచివేత లేకుండా. సిద్ధార్థుడు తన శరీరాన్ని హింసించకుండా, కానీ దాని పరిమితులను కూడా గుర్తించి శరీరాన్ని అనుబంధంగా చూశాడు. సమతుల్యత: ఆధ్యాత్మిక సాధనలో వివిధ పద్ధతులను సమతుల్యంగా పాటించడం, అత్యధిక శ్రమ మరియు అపరిమిత దూరం లేని మార్గం అనుసరించడం. ఈ కఠిన తపస్సు నుండి మధ్య మార్గం వైపు తిరిగిన తర్వాత సిద్ధార్థుడు నిజమైన జ్ఞానం మరియు ఆధ్యాత్మిక శాంతిని చేరుకోవడంలో సమర్థుడయ్యాడు. ఈ మార్గం అతనికి శరీరం మరియు మనస్సును సమతుల్యంగా ఉంచడం ద్వారా ఆధ్యాత్మిక లబ్ధిని సాధించే మార్గం కనిపించింది. సిద్ధార్థుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో అతి క్లిష్టమైన దశను ఎదుర్కొన్నప్పుడు బీహార్లోని బోధి వృక్షం కింద ధ్యానంలో మునిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో అతను గాఢ ధ్యానం ద్వారా నిజమైన సత్యాన్ని తెలుసుకోవడంలో విజయం సాధించాడు. ఇది అతనికి బుద్ధత్వం అనే చిట్కాను ఇచ్చింది. బోధి వృక్షం కింద ధ్యానంలో మునిగిపోవడం. ధ్యానం ప్రారంభం. సిద్ధార్థుడు బోధి వృక్షం కింద కూర్చుని ఏ విధమైన భౌతిక ఆహారాలు లేదా ఉల్లాసాలు తీసుకోకుండా గాఢ ధ్యానంలో మునిగిపోయాడు. అతను దృఢంగా సంకల్పించి ఈ ధ్యానం ద్వారా జీవితంలోని అసలు నిజాన్ని, దుఃఖానికి కారణాలైన పద్ధతులు మరియు శాంతిని తెలుసుకోవాలని ఉద్దేశించాడు. శాంతి మరియు జ్ఞానం సాధన. ఉదయం నుంచి రాత్రి వరకు ఎటువంటి బాహ్య భ్రాంతులు లేకుండా నిశ్చింతగా ధ్యానంలో కూర్చొని సిద్ధార్థుడు శరీరాన్ని, మనస్సును నియంత్రించడానికి ప్రయత్నించాడు. తన లోకను, పరలోకను ఉండే అతి గాఢమైన సత్యాలను తెలుసుకోగలిగే శక్తి పట్ల అతనికి విశ్వాసం ఏర్పడింది. సత్యం యొక్క ఆవిష్కరణ. ఆధ్యాత్మిక జ్ఞానం అతనికి తన ధ్యానంలో అందింది. జీవిత చక్రం, సంసారం, దాని ప్రారంభం, గమ్యం మరియు దుఃఖానికి కారణాల గురించి అతనికి పూర్తిగా అర్థమయ్యాయి. తాను శరీరాన్ని పర్యవేక్షించి మానసిక పరిస్థితులను అలవాటు చేసుకుని అన్ని కష్టాలకు మూలమైన తృప్తి మరియు మరో కష్టం పట్ల అవగాహన ఏర్పడింది. బుద్ధత్వం పొందడం. ఈ గాఢమైన ధ్యానం ద్వారా సిద్ధార్థుడు నిగూఢమైన జ్ఞానాన్ని పొందాడు. ఇది అతనికి బుద్ధ అనే పేరును తెచ్చింది. బుద్ధత్వం అనగా మానవుని జీవితంలోని అశాంతిని, దుఃఖాన్ని అర్థం చేసుకోవడం, వాటి నుంచి విముక్తి పొందే మార్గాన్ని తెలిసి శాంతిని మరియు విముక్తిని పొందడం. పోషక వృక్షం కింద తత్వం. బోధి వృక్షం కింద సిద్ధార్థుడు చేసిన ధ్యానం దానిని మార్గదర్శిగా మార్చి మానవతనానికి పెద్ద మార్పుని తెచ్చింది. ఆయన తత్వం ప్రకారం దుఃఖం ఉంది, దాని కారణం ఉంది, దాన్ని అధిగమించగలిగే మార్గం కూడా ఉంది. ఈ సత్యం ద్వారా సిద్ధార్థుడు మానవ జీవితం, క్షమాపణ మరియు పూర్ణశాంతి సాధన గురించి గాఢమైన అవగాహన పొందాడు. బోధి వృక్షం కింద అతనిచ్చిన చతురార్థ మార్గం 6 సిద్ధాంతాలు బుద్ధవచనం యొక్క మౌలిక భాగాలుగా మారింది. సిద్ధార్థుడు బోధి వృక్షం కింద గాఢ ధ్యానంలో మునిగిపోయిన తర్వాత అతనికి నిర్వాణం లేదా బుద్ధత్వం, ఆధ్యాత్మిక జ్ఞానం లభించింది. ఈ జ్ఞానోదయం ద్వారా అతనికి బుద్ధుడు అనే బిరుదు పొందడం జరిగింది, అంటే జ్ఞానోదయుడు. జ్ఞానోదయం అనేది బుద్ధుడికి నిజమైన అర్థం మరియు అవగాహన పొందే అత్యుత్తమ అనుభవం. ఈ అనుభవంలో అతను జీవితం, మానవ సంబంధాలు, మనోవ్యాధులు
మరియు ప్రపంచంలోని సత్యాలను అర్థం చేసుకున్నాడు. నిర్వాణం పొందడం. సిద్ధార్థుడు తన ధ్యానంలో మునిగిపోవడం ద్వారా అహంకారాలను, కోపాన్ని, మోహాన్ని మరియు ఇతర నిర్భయాలను జయించి ఆధ్యాత్మిక శాంతిని పొందాడు. నిర్వాణం అనగా ముక్తి లేదా విముక్తి, అంటే దుఃఖం మరియు పునరుద్ధానం నుండి విముక్తి పొందడం. బుద్ధుడు అవడం. జ్ఞానోదయం సాధించినప్పుడు సిద్ధార్థుడు తన జీవితంలోని అసలు సత్యాలను తెలుసుకున్నాడు. అతను జీవితం, మరణం, శరీరం, మానసిక స్థితి, సంతోషం మరియు దుఃఖం గురించి విస్తృతంగా అవగాహన పొందాడు. బుద్ధుడు అనేది జ్ఞానోదయుడు అని అర్థం. అంటే అతనికి అన్ని తర్కాలు, అనుభవాలు మరియు జీవన సత్యాలు పూర్తిగా స్పష్టంగా తెలియడంతో ఆయనకు ఏమీ తెలియకపోతున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చింది. చతురార్థ మార్గం. సిద్ధార్థుడు చతురార్థ మార్గం లేదా ఏ పాత్ ను అనుసరించడం ప్రారంభించాడు. ఈ మార్గంలో ఆత్మవిశ్వాసం, ధ్యానం, జ్ఞానం, సంతోషం మరియు సాధనలలో సమతుల్యత కలిగి ఉండటం అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానం. చతురార్థ మార్గం ద్వారా బుద్ధుడు మానవుల ఆత్మవిముక్తి సాధించడానికి సహాయం చేసేందుకు ఉన్నతమైన పాఠాలు మరియు సిద్ధాంతాలు అందించాడు. జ్ఞానోదయం అతనికి బుద్ధత్వం అందించింది. ఇది కేవలం ఒక వ్యక్తి సాధించిన సమగ్ర జ్ఞానం కాకుండా సమాజానికి, ప్రపంచం కోసం శాంతి, విముక్తి, సమరసత, ధర్మం సూత్రాల రూపంలో ఉన్న ఒక మార్గదర్శకం. బుద్ధతా ప్రకటన. బుద్ధుడు తన జ్ఞానోదయాన్ని మరియు ఆధ్యాత్మిక అనుభవాన్ని పలు వ్యక్తులతో పంచుకున్నాడు. ఆయన ఈ సందేశాన్ని ప్రచారం చేస్తూ జీవితంలోని దుఃఖం, దానికి కారణాలు, దాన్ని అధిగమించడానికి ఉన్న మార్గం గురించి బోధనలు ఇచ్చాడు. సంగతిలో జ్ఞానోదయం ద్వారా సిద్ధార్థుడు బుద్ధుడు గా మారినప్పుడు ఆయన జీవితంలోని సత్యాలు, ఆనందం, శాంతి మరియు విముక్తి సాధనపై దృష్టి పెట్టాడు. ఆయన బుద్ధత్వంలో నిరంతర శాంతి, ప్రశాంతత మరియు సమర్థతతో జీవించేవాడిగా మారాడు. బుద్ధుడు తన జ్ఞానోదయాన్ని మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పలు దశల్లో ప్రపంచంతో పంచుకున్నాడు. ఆయన బోధించిన ప్రధాన సిద్ధాంతాలు దుఃఖకాయత, ఆర్య సత్యాలు మరియు అష్టాంగ మార్గం. దుఃఖకాయత, సంసార దుఃఖం. బుద్ధుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవులు దుఃఖాన్ని అనుభవిస్తాయనే అవగాహనను వెల్లడించాడు. ఈ దుఃఖం అనేది జీవన స్వభావంగా మార్పుల వలన ఏర్పడుతుంది. దుఃఖం అనే సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవి పుట్టడం, పెరిగిపోవడం, జీవించడం మరియు మరణించడం అనేది దుఃఖానికి మూలమైన చక్రం. ఈ దుఃఖాన్ని అధిగమించడానికి ఆధ్యాత్మిక మార్గం అవసరం. ఇది బుద్ధుడి బోధనలో ముఖ్యమైన అంశం. ఆర్య సత్యాలు, నోబుల్ ట్రూత్స్. బుద్ధుడు ఆర్య సత్యాలు అనే 4 ముఖ్యమైన సత్యాలను ప్రవచించాడు. ఇవి జీవితం, దుఃఖం, దుఃఖానికి కారణాలు మరియు దుఃఖం నుండి విముక్తి పొందే మార్గాన్ని వివరించాయి. 1. దుఃఖం ఉంది. ప్రతి జీవితం దుఃఖంతోనే కూడుకున్నది. పుట్టడం, పెరిగిపోవడం, వ్యాధి, వృద్ధాప్యం మరియు మరణం అనేవి దుఃఖం యొక్క ముఖ్యమైన రూపాలు. 2. దుఃఖానికి కారణం ఉంది. దుఃఖానికి మూలం ఆకాంక్షలు, ఆనందాలపై నిరంతర అవిరామ అభిలాషలు మరియు అహంకారం. ఈ తపనలే దుఃఖాన్ని ఉత్పత్తి చేస్తాయి. 3. దుఃఖాన్ని నివారించవచ్చు. దుఃఖాన్ని నివారించడానికి మార్గం ఉంది. ఈ మార్గం తృప్తి, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక విముక్తి పొందడాన్ని సూచిస్తుంది. 4. దుఃఖానికి దారితీసే మార్గం. దుఃఖం నుండి విముక్తి పొందడానికి అష్టాంగ మార్గం అనేది బుద్ధుడు అందించిన మార్గం. అష్టాంగ మార్గం, 8-fold path. బుద్ధుడు దుఃఖం నుంచి విముక్తి పొందడానికి అష్టాంగ మార్గంను సూచించాడు. ఈ మార్గం 8 ముఖ్యమైన సూత్రాలను కలిగి ఉంటుంది. అవి మనస్సు, శరీరాలు మరియు మాటల్ని నియంత్రించే విధంగా జీవనశైలి పెంచుకోవాలని సూచిస్తాయి. ఇవి సమాదృష్టి, రైట్ అండర్స్టాండింగ్, సత్యాన్ని మరియు జీవితంలోని అసలు ఆవశ్యకతను అర్థం చేసుకోవడం. సమసంకల్పం, రైట్ ఇంటెంట్, శుభాకాంక్షలు మరియు సహానుభూతి దృక్పథం కలిగి ఉండడం. సమవచనం, రైట్ స్పీచ్, అశుభమైన మాటలు, అబద్ధాలు మరియు ద్వేషాన్ని మానుకోవడం. సమక్రియ, రైట్ యాక్షన్, మంచి కృత్యాలు చేయడం,
హింస మరియు దోపిడీ నుండి దూరంగా ఉండటం. సమవృత్తి, రైట్ లైవ్లీహుడ్, న్యాయంగా జీవించటం, దురాచారం మరియు ఇతరుల నష్టం నుండి దూరంగా ఉండటం. సమ ఆదాయం, రైట్ ఎఫర్ట్, మంచి ఆలోచనలు, స్ఫూర్తి మరియు దృఢ సంకల్పాన్ని సాధించేందుకు కృషి చేయడం. సమ మనోర్థం, రైట్ మైండ్ఫుల్నెస్, మనస్సును క్షేమంగా మరియు శాంతియుతంగా ఉంచడం, ప్రతి క్షణం గమనించడం. సమ సమాధి, రైట్ కన్సంట్రేషన్, లోతైన ధ్యానం మరియు మానసిక శాంతి సాధించడం. బుద్ధుని బోధనలు. బుద్ధుడు తన బోధనలు ప్రపంచానికి విశ్వసనీయమైన మార్గదర్శకత్వంగా ఇచ్చాడు. దుఃఖాన్ని అంగీకరించడం, ఆకాంక్షలను నియంత్రించడం మరియు సమతుల్య మార్గాన్ని అనుసరించడం ద్వారా బుద్ధుడు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి నిస్సందేహంగా శాంతి మరియు ఆధ్యాత్మిక సమాధానం పొందగలుగుతారని నిరూపించాడు. బుద్ధుడు తన జీవితకాలంలో మరియు తన బోధనల ద్వారా అహింస, క్షమ మరియు శాంతి సందేశాలను ప్రపంచానికి అందించాడు. ఈ సందేశాలు ఆధునిక ప్రపంచంలో కూడా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి, ఎందుకంటే ఇవి సమాజంలో సహనాన్ని, మానవతత్వాన్ని మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించడానికి ప్రేరణ ఇవ్వగలవు. అహింస, నాన్ వైలెన్స్. బుద్ధుడు అహింస అనే సిద్ధాంతాన్ని ప్రాముఖ్యంగా బోధించాడు. అహింస అనగా హింస లేకపోవడం, అంటే ఒక వ్యక్తి మరొకరికి ఏ విధమైన నష్టం చేయకూడదు. ఆయన తన జీవితంలో అహింసను ప్రదర్శిస్తూ శరీర, మాటలు మరియు మనస్సు ద్వారా ఏ విధమైన హింస లేకుండా శాంతియుత జీవితం గడిపారు. బుద్ధుడు వచనంలో చెప్పాడు, తీసుకోని దృక్కోణం, చేసుకోని పని, మాట్లాడని మాటలు, ఇవి హింసను నివారించే మార్గంగా చెప్పబడ్డాయి. అహింస కూడా బుద్ధుని చతురార్థ మార్గం లో ఒక ముఖ్యమైన భాగం. క్షమ, ఫర్గివ్నెస్. బుద్ధుడు క్షమ అనే మానవ గుణాన్ని చాలా ప్రాముఖ్యంగా పేర్కొన్నాడు. అతని భావన ప్రకారం క్షమించడం అనేది మనసును శాంతిగా ఉంచుకోవడానికి అత్యంత ముఖ్యం. క్షమ అనేది అశాంతిని విడిచిపెట్టి మనస్సులో శాంతిని మరియు ప్రేమను పెంపొందించడం. ఆయన చెప్పినట్టు, శత్రువు శాంతి మరియు క్షమతో సంభాషించినప్పుడు అతనికి బాధలు లేదా బాధ్యతలు ఉండవు. బుద్ధుడు వ్యక్తిగత విరోధుల మీద కూడా క్షమాభావం పెంచుకోవాలని సూచించాడు. ఇది వ్యక్తుల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శాంతి, పీస్. బుద్ధుడు శాంతి అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మస్థితి మరియు సమాజ స్థితి రెండింటిలోనూ ఉండాలని బోధించాడు. శాంతి అనేది మానసిక శాంతి మరియు భౌతిక శాంతి రెండు విభాగాలలో పరిగణించబడుతుంది. మానసిక శాంతి, మనస్సులో నిశ్చితత, ఆనందం మరియు నిరంతర చింతన లేకుండా ఉండటం. భౌతిక శాంతి, ప్రపంచంలో వివాదాలు, యుద్ధాలు మరియు దాడులను నివారించి సమాజంలో శాంతిని సృష్టించడం. శాంతి అనేది కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా సమాజంలో, దేశాలలో మరియు ప్రపంచంలో కూడా సాధించాల్సిన లక్ష్యం అని ఆయన చెప్పారు. బుద్ధుడు మౌనంను పాటించు, సుఖాన్ని పంచుకో, కష్టాలను పోగొట్టు, శాంతిని అందించు అని బోధించాడు. శాంతి సాధన. బుద్ధుడు వ్యక్తులందరికీ శాంతిని సాధించడానికి ఒక సరళమైన మార్గాన్ని సూచించాడు. ఆధ్యాత్మిక సాధన. ధర్మాన్ని అనుసరించడం, సంఘంలో పరస్పర సహకారం, ప్రేమ, దయ మరియు క్షమాభావం ప్రదర్శించడం. అభ్యుదయం మరియు శాంతి. బుద్ధుడు శాంతిని సాధించడానికి న్యాయసమ్మతమైన జీవితం అనుసరించాలనుకున్నాడు. అతను జ్ఞానం, తపస్సు మరియు శాంతి కోసం జీవించాడు. ఆయన ఈ సందేశం ద్వారా ప్రేమ, సహన మరియు సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవం పెరిగే దిశగా మానవత్వాన్ని మార్గదర్శనంగా తీసుకొచ్చాడు. సంక్షిప్తంగా, బుద్ధుడు యావత్ ప్రపంచానికి అహింస, క్షమ మరియు శాంతి సందేశాలను అందించాడు. ఆయన గోప్యమైన ఆశయాలన్నింటినీ సాధించి ప్రపంచానికి ఈ జీవన పాఠాలను అందించారు. ఇవి ప్రపంచంలోని అన్ని మనుషులకు హక్కులు, సమానత్వం మరియు శాంతిని అందించడంలో మేల్కొల్పే మార్గంగా మారాయి. గౌతమ బుద్ధుడు తన జీవితాంతం అహింస, క్షమ, శాంతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ పలు విధాలుగా ప్రపంచాన్ని మారుస్తూ ముందుకు సాగాడు. 80 ఏళ్ల వయసులో బుద్ధుడు కుశనగర అనే స్థలంలో మహాపరినిర్వాణం, నిర్వాణం సాధనకు చివరి దశ
పొందాడు. మహాపరినిర్వాణం, గ్రేట్ నిర్వాణ. మహాపరినిర్వాణం అనగా బుద్ధుడు శరీరంతో సంబంధం తెంచుకుని ఆత్మవిముక్తిలో కలిసిపోయాడు. ఇది పరిపూర్ణ శాంతి, అచంచలమైన జ్ఞానం మరియు ఆధ్యాత్మిక స్వేచ్ఛ యొక్క పరిపూర్ణ స్థితి. బుద్ధుడి శరీరానికి శాశ్వత విరామం వచ్చింది, కాని ఆయన బోధనలు మరియు సిద్ధాంతాలు అనేవి ఇప్పటికీ ప్రపంచాన్ని మార్గదర్శకంగా ప్రేరేపిస్తున్నాయి. శరీరాన్ని విడిచిపెట్టడం. బుద్ధుడు తన శరీరాన్ని విడిచి సమాధాన స్థితి అయిన నిర్వాణాన్ని పొందాడు. ఈ సంఘటన ఆయన జీవితంలో ఒక పవిత్రమైన పరిణామం. బుద్ధుడు పరినిర్వాణం లో చేరినప్పుడు శరీరానికి మరణం వచ్చినప్పటికీ ఆయన యొక్క ఆధ్యాత్మిక పాఠాలు మరియు బోధనలు ప్రజల మనస్సుల్లో శాశ్వతంగా నిలిచాయి. ఆధ్యాత్మిక సూత్రాలు. బుద్ధుడి బోధనలు, ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గం, దుమఖం మరియు దానికి సంబంధించిన సూత్రాలు ప్రతి కాలంలో మానవులకు మార్గదర్శకంగా నిలిచాయి. ఆయన చెప్పిన అహింస, క్షమ, శాంతి వంటి సిద్ధాంతాలు ఇప్పటికీ సమాజంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సంఘంలో శాశ్వత ప్రభావం. బుద్ధుడి మహాపరినిర్వాణం తర్వాత ఆయన అనుచరులు, శిష్యులు మరియు బౌద్ధ మత సంస్థలు ఆయన బోధనలను ప్రాచీన కాలంలోనే మరియు నేడు కూడా ప్రపంచవ్యాప్తంగా అభ్యసించారు. బుద్ధుడి ప్రవచనాలు బౌద్ధ మతం మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంగా ప్రాచీన చరిత్రలో నిలిచాయి. మహాపరినిర్వాణం యొక్క ప్రాముఖ్యత. బుద్ధుడి మహాపరినిర్వాణం ఒక రీతిలో ఆయన శాంతి మరియు జ్ఞానాన్ని అమాయకులకి మరింతగా అందించేందుకు ఒక సంకేతం. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా నిర్వాణం సాధించిన అనేక మంది మహాత్ములలో అద్భుతమైన స్ఫూర్తి కలిగించింది. బుద్ధుడు శాశ్వతంగా నిలిచిన గురువు. బుద్ధుడు చేసిన బోధనల ద్వారా ఆయన మరణం తర్వాత కూడా మానవులలో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కొనసాగుతూనే ఉంది. ఆయన సిద్ధాంతాలు శాంతి, మానవత్వం, ధర్మం మరియు ఆధ్యాత్మిక వికాసం ప్రపంచానికి మార్గాన్ని చూపుతున్నాయి. సంక్షిప్తంగా, బుద్ధుడు 80 ఏళ్ల వయసులో కుషినగరలో మహాపరినిర్వాణం పొందిన ఆయన బోధనలు మరియు సిద్ధాంతాలు సర్వకాలం ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలిచాయి. పరినిర్వాణం ద్వారా ఆయన ప్రపంచానికి ఒక శాశ్వత దారిని చూపాడు. అది శాంతి, జ్ఞానం, అహింస మరియు సుఖపూర్ణ జీవన మార్గం. గౌతమ బుద్ధుడు తన జీవితాన్ని పరిశీలిస్తూ ప్రపంచంలోని దుమఖానికి కారణాలు, దాన్ని నివారించడానికి మార్గాలు మరియు శాంతి సాధనను బోధించాడు. ఆయన నిర్వాణం అందుకునే మార్గం, అహింస, క్షమ, శాంతి మరియు ఆధ్యాత్మిక సాధన వంటి సిద్ధాంతాలను ప్రపంచానికి అందించాడు. మహాపరినిర్వాణం పొందినప్పటికీ బుద్ధుడి బోధనలు సమాజంలో అనేక తరాలుగా మార్గదర్శకంగా కొనసాగుతున్నాయి. ఆయన జీవితం శాంతి మరియు జ్ఞానం పెంపొందించడానికి ప్రతి వ్యక్తికి ఒక ప్రేరణ. సమాజాన్ని శాంతియుతంగా మార్చడంలో బుద్ధుడి శక్తి ప్రతిబింబించేది కేవలం ఆయనే కాదు, అతని బోధనల ద్వారా ప్రపంచం అంతా అహింస, క్షమాభావం, ఆధ్యాత్మికత మరియు మానవత్వం పాటిస్తూ ముందుకు సాగిపోతుంది. గౌతమ బుద్ధుడు జీవిత సూత్రాలు అనేక శతాబ్దాల పాటు ప్రపంచ ప్రజలను శాంతి, జ్ఞానం మరియు మానవత మార్గంలో ముందుకు తీసుకెళ్లేవి. ఆయన జీవితం మనందరికీ ఒక ఆదర్శం. దీనిని అనుసరించడం ద్వారా ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మారుస్తూ ప్రతి వ్యక్తికి ఒక దిశగా జ్ఞానం, శాంతి మరియు ఆనందం పొందేందుకు దారితీస్తుంది.